శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో తులారాశికి జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు ఈ వారం మార్చి 7 వరకు కూడా చతుర్థ స్థానంలో ధనాధిపతితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా ఇది ఒక ధనయోగం. ఈ సమయంలో జాతకుడు ధన సంపాదన కొరకు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అలాగే మీ వ్యాపార భాగస్వాములు మీ జీవిత భాగస్వామితో అనుకూలమైనటువంటి సంబంధాలు ఏర్పడడం జరుగుతాయి. అలాగే నూతన గృహ నిర్మాణం కొరకు కానీ అలాగే కొత్తగా గృహం మారే ప్రయత్నంలో కానీ మొత్తం మీద సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. అలాగే గృహంలో కావలసినటువంటి అదనపు సౌకర్యాలు సమకూర్చుకోవడం, గృహాన్ని అందంగా అలంకరించుకునే ప్రయత్నంలో మీరు సక్సెస్ అవుతారు. అలాగే మరి లగ్న సప్తమాధిపతులైనటువంటి శుక్రకుజుల కలయిక వల్ల జాతకుడు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ, మీకు తెలుసున్న సర్కిల్లో వివాహ సంబంధం నిశ్చయమవడం కానీ, మొత్తం మీద వివాహం నిర్ణయం చేయబడడం కానీ, మొత్తం మీద వివాహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, దానికి తగినటువంటి సౌకర్యాలు సమకూర్చుకోవడం, ఈ విషయంలో జాతకుడు బిజీగా ఉండడం జరుగుతుంది. సో ఎప్పటికీ ఇంకా మీకు వివాహం నిశ్చయం అవ్వకుండా ఉంటే 100% ఈ సమయంలో ప్రయత్నం చేస్తే మీకు ఈ మార్చి 7వ తారీఖు లోపల వివాహం సంబంధం నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నూతన వాహన లాభం, స్త్రీలకి నూతన వస్త్ర లాభం, అలాగే ఏదో ఒక వివాహ వేడుకలో శుభకార్యంలో ఈ వారం మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించే అవకాశం ఉంటుంది. మరి 7వ తారీఖు తర్వాత ఈ బుధుడేమో 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి మారుతుంటే శుక్రుడు 4వ స్థానం నుంచి 5వ స్థానంలోకి మారుతాడు. అంటే ఒక కేంద్రం నుంచి ఒక కోణంలోకి ఒక గ్రహం మారినప్పుడు అత్యంత బలవంతుడై ఉంటాడనమాట. ఆ సమయంలో మీకు లాభాధిపతి రవితో కూడా సంయోగం చెందడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడం జరుగుతుంది. అలాగే స్త్రీలకైతే పురుషుల దగ్గర నుంచి ఆహ్వానం అందుతుంది. అలాగే అబ్బాయిలైతే అమ్మాయిల నుంచి మీకు ఆహ్వానం అందుతుంది. అది వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఫ్రెండ్షిప్ విషయంలో కానీ, ఏదైనా ఒక రాజకీయ సమస్య వల్ల కానీ, మొత్తం మీద మీరు పరస్పర అవగాహనతో ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో నూతన ఉద్యోగ అవకాశాలు రావడం, అదే ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరి వాళ్ళు పెద్దవారు చేస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశించడానికి కూడా ఇది ఒక తగిన అవకాశం. మరి వాళ్ళు పెద్దవాళ్ళు రాజకీయంలో ఉంటే వీళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చు. అలాగే ఏదన్నా వ్యాపారం ఉంటే అందులో ప్రవేశించవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా నూతన ఉపాధి కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతమంది పాత వృత్తిని విడిచిపెట్టి కొత్త వృత్తిని చేపట్టే అవకాశాలు కూడా ఈ వారం మీకు అవకాశం ఎక్కువగా ఉంది. యాజిటీజ్గా గురువు అనుగ్రహం ఓవరాల్గా ఈ వారం అంతా ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి గురువు భరణి నక్షత్రం మీద సంచరించడం కూడా జాతకుడికి మరి ఒక విధంగా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే భగవత్ అనుగ్రహాన్ని కూడా కలగడం జరుగుతూ ఉంటుంది. ఇక 7వ తారీఖు ఉన్నటువంటి ఈ బుధగ్రహం 6వ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు మరి దగ్గర బంధువులతో కానీ, వ్యాపార సంబంధించిన విషయాల్లో కానీ ఒక విధమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, వివాదాల్లో ఇరుక్కోవడం జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ వల్ల, ఫేక్ డాక్యుమెంట్ను నమ్మి మీరు ధనం ఇవ్వడం వల్ల కానీ, ఏదైనా ఆస్తి కొనడం వల్ల కానీ కలిగే ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే అది చివరికి మీకే విజయం లభిస్తుంది, కానీ టెంపరీగా కొంత ఇబ్బందిని, కొంత అపకీర్తిని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా మీకు ఒకవేళ ఏదైనా కొనే ముందు, ఏదైనా సంతకం పెట్టే ముందు మరి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఒకవేళ అటువంటిదైనా గతంలో ఇటువంటి విధంగా మోసపోయి ఉంటే
పెద్దగా ఏమీ ఆందోళన పడక్కర్లేదు. అది కేవలం విజయం మీకే వస్తుంది, కానీ టెంపరీగా కొంత ఆందోళనకి గురవ్వడం, బయట వారు అది నిజం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, ఏమాత్రం మీరు బలహీనమై పొరపాటున ఒక ₹1,00,000 అప్పులో ఉంటే మీ జీవితం మొత్తం నాశనం అయిపోయింది, ఏదైనా అప్పుల్లో పడిపోయడం, ఎవరికి బాకీలు కట్టడం లేదు, త్వరలో దివాలా తీసే స్థితిలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. అదే మీరు ఒక 10 లక్షల నుండి కారు ఇన్స్టాల్మెంట్లో కొంటే జాతకుడికి ఏదో అదృష్టం కలిసి వచ్చింది, మొత్తం కోట్లు సంపాదించేస్తున్నాడు, మొత్తం బ్లాక్ మనీ అంతా అతని దగ్గరే ఉందని జనాలు అనుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ విజయానికి కానీ అపజయానికి కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే కారణం అవుతుంటారు. పబ్లిక్ కూడా కొంతవరకు మీ మీద దృష్టి పెడుతుంటుంది. కాబట్టి ఏదైనా గొప్పగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ ఏదైనా మైనస్, పొరపాటున ఏదైనా అప్పు చేసే విషయంలోనూ, ఏదైనా మీ స్థాయి కిందకి ఇచ్చే విషయంలో మాత్రం చాలా గోప్యంగా వ్యవహరించండి. సాధ్యమైనంత వరకు రుణం చేయకుండా ఉంటే మీ కీర్తి, మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ నిశ్చలంగా నిర్భయంగా ఉండే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా నవగ్రహాలను కూడా మరి శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే, మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అధిదేవత ఉంటారు. ఉదాహరణకి మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని, అన్ని నవగ్రహాలని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు, అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే, మరి ఈ నవగ్రహాల ద్వారా, మరి గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మరి ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు, మరి వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు, కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు, కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగా ఉండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే, ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి, కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు, ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు, కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని, సౌకర్యాన్ని, ఒక పండో ఫలమో వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి, వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ, అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క మరి ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.